జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ సందర్శించారు. డీఎస్పీకి స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ రికార్డులను పరిశీలించారు. అసాంఘిక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేకమైన పనులు, నాటుసారా, అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణలపై సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. కొత్త సంవత్సరంలో ఎవరు ఎటువంటి కేసులో ఇబ్బంది పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలు డీఎస్పీ సూచించారు. ఇన్స్పెక్షన్స్ జరుగుతుంటాయి. సో అందులో భాగంగానే ఈరోజు మన రంపచోడవరం సబ్ డివిజన్ రంపచోడవరం సర్కిల్ లిమిట్స్లో ఉన్న దేవీపట్నం స్టేషన్కి రావడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ముందుగా ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సాధక బాధకాలన్నీ తెలుసుకొని సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుంటాం. అండ్ స్టేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, స్టేషన్లు అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా, స్టేషన్లో ప్రాపర్టీ ఎంత సరిగ్గా ఉందా లేదా, దాంతోపాటు ఈ స్టేషన్ లిమిట్స్ అనేది సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు లేదో చూడడం కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటి వరకు మనకి ఎంతవరకు క్రైమ్ ఉంది, ఓకే ఆ క్రైమ్ మనం తగ్గించడం ఎట్లా చేయాలి, ప్రివెంటివ్ మెజర్స్ అంటే క్రైమ్ జరగకుండా చూడాలంటే ఏ మెజర్స్ తీసుకోవాలి, ఆల్రెడీ జరిగిన క్రైమ్లో అసలు ఏ మార్గదర్శకాలు ఇవ్వడం వల్ల ఆ క్రైమ్ని మనం ఛార్జ్ షీట్ వేయడానికో లేకపోతే తప్పు చేసిన దోషులు ఎవరైతే ఉన్నారో ఒక శిక్ష పడేలా ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలనేది ప్రతి క్రైమ్కి అంటే జరిగిన ప్రతి క్రైమ్ మీద మనం నిర్దేశాలు ఇస్తాం. సో అవన్నీ కూడా జరిగినాయి. సో సిఐ గారు అండ్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అదే వాళ్ళ స్టేషన్ లిమిట్స్ కాబట్టి సో ఈ క్రైమ్ ఇన్స్పెక్షన్ మొత్తం యాన్యువల్ ఇన్స్పెక్షన్ అంతా జరిగిన తర్వాత మనం వాళ్ళకి రిమార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.